వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు జగన్తో పాటు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. చాలా కాలం పాటు వైసీపీలో నెంబర్ 2గా ఒక వెలుగు వెలిగారు. ఒకానొక టైంలో అయితే జగన్ తర్వాత జగన్ అన్నంతగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఏ పని కావాలన్నా ఆయనే దిక్కు. ఆయన్ను కలిస్తే జగన్ను కలిసినట్లే అన్నట్లుగా ఒకప్పుడు పరిస్థితి ఉండేది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన మాత్రం అనూహ్యంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్న ఆ నాయకుడు మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారా? ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో అన్నది. ఇంతకు ఆయన ఏ జెండా పట్టుకోబోతున్నారు? విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీకి నంబర్ 2 స్థాయిలో ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు. పార్టీ వ్యూహాలు, నిర్ణయాలలో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఆయనను పక్కకు పెట్టారని, తన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనిపించడంతో విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి వైసీపీని అధికారికంగా వదిలిపెట్టేశారు. పార్టీ టికెట్తో వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. తర్వాత ఇక వ్యవసాయమే నా జీవితం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల నుండి పూర్తిగా దూరంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో మునిగిపోయారని చెబుతున్నారు. గతంలో తరచూ ట్వీట్లు చేస్తూ చురుకుగా ఉండే ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే మళ్లీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న చర్చ మొదలైంది. ఇటీవల విజయసాయిరెడ్డి గురించి కొత్త ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తన సన్నిహిత మిత్రులతో ఈ విషయంపై చర్చలు జరిపి తొందరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పినట్లు సమాచారం. ఇదే నిజమైతే వ్యవసాయం కాదు, రాజకీయ వ్యవసాయం మళ్లీ మొదలవుతుంది అని అంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి దూకుడు, వ్యూహం ఇవన్నీ కలిపి ఆయనను ఒక బ్రాండ్గా నిలబెట్టాయి. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్, ప్రత్యర్థులపై వ్యంగ్యంగా పెట్టే పోస్టులు తరచూ వైరల్ అయ్యేవి. అలాంటివారు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్యమే. వైసీపీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఆ పార్టీని విస్తరించడంలో, అధికారంలోకి తీసుకురావడంలో సాయిరెడ్డి పాత్ర ఉంది. వైసీపీ అధికారంలోకి రాగానే విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యత దక్కింది. పార్టీలో నెంబర్ 2గా ఉండేవారు. విజయసాయిరెడ్డి రాజకీయంగా అడుగుపెట్టింది కూడా వైసీపీ ద్వారానే. ఆయనకు వైఎస్సార్ కుటుంబంతో 3 తరాలుగా సన్నిహిత పరిచయం ఉన్నా ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మాత్రం జగన్ నాయకత్వంలోని వైసీపీ ద్వారానే ప్రారంభమైంది. పార్టీ స్థాపన దశ నుంచే ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే ఆయన మళ్లీ వైసీపీలోకి వస్తారా అన్నది. రాజకీయ పరిస్థితులు మాత్రం ఆ అవకాశం చాలా తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా వైసీపీని వదిలిపోయారు. అంతేకాక వైసీపీపై లిక్కర్ స్కామ్ ప్రభావం పడే సమయంలో కొంత సమాచారం బయటకు రావడానికి ఆయన పాత్ర ఉందన్న అనుమానం పార్టీ అధినాయకత్వంలో ఉందని అంటున్నారు. జగన్ వైఖరి కూడా ఇక్కడ కీలకం. వైసీపీ నుంచి ఒకసారి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునే ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. చిన్నా పెద్ద ఎవరికైనా అదే ధోరణి కొనసాగుతుందని అంటారు. దాంతో విజయసాయిరెడ్డి వైసీపీలోకి తిరిగి చేరే అవకాశం ఇప్పుడు దాదాపుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ చూస్తే విజయసాయిరెడ్డికి ఆ పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం ఉంది. వైసీపీని విడిచి వెళ్లినప్పుడు కూడా ఇక ఆయన కాషాయం కండువా కప్పుకుంటారు అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరికి అది జరగలేదు. కాబట్టి బీజేపీలో చేరే అవకాశం ఇప్పుడు లేదు అని రాజకీయ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీతో విజయసాయిరెడ్డికి సంబంధం ఏర్పడే అవకాశమే లేదు. ఆయన 10 ఏళ్ల రాజకీయ పోరాటం అంతా
వైసీపీ వైపు నుంచి టీడీపీపై తీవ్ర విమర్శలతో సాగింది. అందువల్ల చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఆయనను చేర్చుకుంటుందని అనుకోవడం అసంభవం. జనసేన కూడా కూటమిలో భాగం కావడంతో అక్కడ కూడా ఆయనకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇలా అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తున్న సమయంలో ఒకే ఒక్క పార్టీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే కాంగ్రెస్. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా విజయసాయిరెడ్డి టీడీపీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే ఆయనకు కాంగ్రెస్ నేతలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అలాగే వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలతో ఆయనకున్న సాన్నిహిత్యం కూడా రాజకీయంగా కీలకమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీని వీడిన తర్వాత షర్మిలను కలిసి గంటల కొద్దీ మాట్లాడిన విషయం అప్పట్లో పెద్ద చర్చ అయింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే ఆ ఉత్సాహంలో ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఆయన కీలకంగా మారవచ్చని అంటున్నారు. షర్మిలకు తోడుగా పనిచేస్తూ కాంగ్రెస్ పునరాగమనానికి విజయసాయిరెడ్డి కీలక శక్తిగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో, ఆయన నిజంగా ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో అన్నది కాలమే నిర్ణయించాలి.